ఇది పేజ్ అండి. సో దీంట్లో ఆ, ఇక్కడ మనకి బెటర్ బిజినెస్ అన్న ఉంటుంది, లేకపోతే సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు యూజర్ నేమ్ అని కనిపిస్తుంది మేడం. ఈ యూజర్ నేమ్ అన్నప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనకు యాక్చువల్ ఏంటంటే ఇది మనకు ఇప్పుడు వేరే కూడా అనేది సాధన. సో ఇది చేంజ్ అయిపోయింది. ఓకేనా. సో ఇది ఇప్పుడు యూఆర్ఎల్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు యూఆర్ఎల్స్ టైప్ చేసినప్పుడు నాకు మన పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే. క్లియర్. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు యూఆర్ఎల్ చేంజ్ అయిపోయింది. సో ఈ రికార్డెడ్ వీడియో మీకు ఇచ్చేసాను. ఓకేనండి. మళ్ళీ మాట్లాడుతున్నాను. ఏంటంటే దీంట్లో మనం ఆబ్జెక్ట్ చెప్పేదే చెప్తున్నాను, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి కీ రోల్ ఇది. ఎందుకంటే కీ అన్నట్టు ఇది ఇక మనకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము ఇవన్నీ వేరే. సో ఇదొకటి. సో దీంట్లో ఈ ఈ షీట్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆప్టిమైజ్ చేయడం. ఏది ఆప్టిమైజ్ చేయడం? మన వర్క్‌ని ఆప్టిమైజ్ చేసుకోవడం. ఓకేనా. వర్క్‌ని ఆప్టిమైజ్ చేసుకోవడం అంటే మీరు కాంటెంట్ రైటర్స్‌తోని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. గ్రాఫిక్ డిజైనర్‌తోని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఈ మళ్ళీ ఇంకోటేంటంటే కన్‌ఫ్యూజ్ ఉండదు మీకు. ఏ రోజు ఏ పోస్ట్ చేస్తామని క్లియర్‌గా ఉంటది. ఇంకోటేంటంటే కంప్లీట్ ప్లానింగ్ అన్నట్టు ఇంకా మీకు. మంత్లీ ప్లానింగ్. ఇప్పుడు ఒకటే రోజు మీరు ఎంతమంది క్లయింట్ వర్క్ చేయగలుగుతారు కాంటెంట్ ఐడియాస్‌ని? ఒక రోజు అంటే యావరేజ్‌గా చెప్పండి మీరు. ఒక ఏజెన్సీలో జాయిన్ అయినా గాని, ఏజెన్సీలో జాయిన్ అయినా గాని మీరు ఎన్ని రోజులలో కాంటెంట్ రెడీ చేయగలుగుతారు? 2 డేస్‌లో అంతే. 2 డేస్‌లో మీరు మొత్తం మీ ప్లాన్ అంతా రెడీ చేసుకుంటారు. ఇంకా మీకు ఇంకా చాట్ జీపీటీ టూల్స్ లేదు. అంటే కాంటెంట్ ఐడియాస్‌కి ఏ టూల్ వాడాలి? ఏ సర్వీస్‌కి ఏ టూల్ వస్తది? ప్లస్ ఇంకోటి ఇమేజ్ కాపీకి ఏ టూల్ ఉంటది? ప్రాంప్ట్ ఉంటది. పోస్ట్ డిస్క్రిప్షన్ ఏ ప్రాంప్ట్ ఉంటదంటే మీకు కాంటెంట్ రైటర్ అనేది అవసరమే ఉండదు ఇంకా మీకు. కంప్లీట్‌గా అవసరం ఉండదు. సో మీరు ఇక్కడ ఎక్కడ ఎక్కువ నేర్చుకోవాల్సింది ఏంటంటే కాంటెంట్ ఐడియాస్ అండి. ఐడియాస్ అనేది మీకు మాకు ఎవరికైనా కానీ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతా ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారు, ఈ పోస్ట్ పెడితే ఎక్కువ లైక్స్ వస్తాయి, ఈ పోస్ట్ పెడితే మన కామెంట్స్ వస్తాయి. దాన్ని మనం కూడా అది కూడా ఉంటుంది, మన టాపిక్ ఉంటుంది. హుక్ అని ఒకటి టాపిక్ ఉంటుందండి. హుక్ అంటే మనము ఇప్పుడు ఇదంతా రెడీ చేయడం వేరు, కాంటెంట్ ఐడియాస్ రెడీ చేయడం వేరు, కాంటెంట్ ఐడియాస్ ఎఫెక్టివ్ రెడీ చేయడం వేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో అనుకున్నామండి. ఫస్ట్ మనం సెకండ్కి ఒక వీడియో అనుకున్నాం. ఈ వీడియోతో మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా? అంటే రీచ్లో బెనిఫిట్ మీన్స్ రీచ్లో అయినా కానీ బిజినెస్ కానీ. ఇప్పుడు కొంతమంది మీరు ఇన్స్టాలో చూస్తుంటారు, ప్రతి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు వీడియో చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి, లేకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అని బెనిఫిట్ ఉంది. ఎందుకు అట్లా మనం నేర్చుకుందాం, అది ఫర్దర్గా నేర్చుకుందాం. సో ఈ క్లాస్లో అయితే మాత్రం మీకు కాంటెంట్ రైటర్ వర్క్ అయిపోయింది, గ్రాఫిక్ డిజైనర్ వర్క్ అసైన్ చేయడం ఏంటనే వర్క్ కూడా అయిపోయింది. సో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రైట్. క్లియర్ అండి. సో మాట్లాడవచ్చు. సో ఏమైనా రిమార్క్స్ ఉంటే ఎలా అండి? రిమార్క్స్ గురించి కలర్ తర్వాత చేంజ్ చేసుకోండి మీరు. ఇప్పుడు రిమార్క్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీరు డిజైన్ చేంజ్ చేయాలనుకోండి. ఇప్పుడు నేనే కాంటెంట్ రైటర్ అనుకోండి. లేకపోతే సపోజ్ కాంటెంట్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. అప్పుడు మీరు కాంటెంట్ రైటర్‌ని ట్యాగ్ చేయొచ్చు. ఇట్లా సపోజ్ నేను కాంటెంట్ రైటర్ అనుకోండి. వచ్చేయి ప్లీజ్ చేంజ్ చేంజ్ ద ఇమేజ్ కాపీ అని చెప్పారనుకోండి. అప్పుడు మీకు ఇమేజ్ కాపీ చేంజ్ చేస్తారు. ఎవరు చేంజ్ చేస్తారు? ఆ ట్యాగ్ చేసిన వాళ్ళకి ఈమెయిల్ వెళ్తది. ఈమెయిల్ వెళ్తే వాళ్ళకి ఏమని చూసుకుంటారు డైరెక్ట్. ఓకే. ఎస్, గుడ్ క్వశ్చన్. సో ఏం లేదండి, వాళ్ళకి డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ లింక్ అని ఇస్తాం అంతే. వెబ్సైట్ లింక్ ఇస్తాం, లేకపోతే మనము వాళ్ళకు క్లియర్ వాళ్ళకి ఏం సంబంధం లేదు. మనం ఇప్పుడు మనకు ఇమేజ్ కాపీ ఉందనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది. వెరీ. సో ఫస్ట్ ఏంటంటే ఆన్బోర్డింగ్ ఒకటి ఉంటుందండి, ప్రాసెస్ ఉంటుంది. ఆన్బోర్డింగ్ అంటే ఇప్పుడు మీకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు, మీరు ఫ్రీలాన్సర్ అయితే ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు నార్మల్ ఒక ఏజెన్సీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. క్లయింట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అని ఇలా ప్రాసెస్ ఉంటుందండి. మీకు ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తుంది కదా.
సో దీంట్లో ఎలా అంటే మనకు ఒక ఈమెయిల్ వస్తది. మీకైనా గాని ఇప్పుడు మీకు ఏజెన్సీలో ఉన్నప్పుడు మీకు డైరెక్ట్ క్లయింట్ రాదు గదా! మీకు ఎట్లా వస్తది క్లయింట్ ఎవరు అసైన్ చేస్తారు మీకు క్లయింట్? టీమ్ లీడర్. మేనేజర్ ఆర్ టీమ్ లీడర్ మీకు అసైన్ చేస్తారు. టీమ్ లీడర్ మీకు డైరెక్ట్ చెప్తారా? మీతోని మాట్లాడతారా? వాళ్ళు కూడా మీతోని మాట్లాడరు ఏజెన్సీలో. వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్‌గా వాళ్ళ ప్రాజెక్ట్ గురించి మీకొక ఈమెయిల్ చేస్తారన్నట్టు. చూడండి ఒకసారి మీకు అర్థమైపోతది. ఆ! అంతా మెయిల్ కమ్యూనికేషన్ ఉంటది. ఓరల్ కమ్యూనికేషన్ ఎక్కడ ఉండదు. ఓరల్ కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటదంటే మీరు ఫ్రీలాన్సర్ అయినప్పుడు మాత్రమే. ఇప్పుడు కొంతమంది గ్రాఫిక్ డిజైనర్స్‌కి అర్థం కాదు. మీరు ఎందుకంటే వాళ్ళకు ఈ షీట్స్ ఇవన్నీ అంత ఫాలో కారన్నట్టు. ఇంత ప్రొఫెషనల్ వే ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకేందంటే మనం ఈమెయిల్ చేస్తే వాళ్ళు ఈమెయిల్ చూసుకొని కూడా చూసుకోరు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఈ ప్రాజెక్ట్‌లో ఏందంటే ఇక్కడ ఏమని మెయిల్ చేశారు? వి హావ్ న్యూ క్లయింట్ ఆన్ బోర్డ్ విత్ అస్ నేమ్డ్ రీహాబ్ రూట్స్. ఇట్స్ ఎ రీహాబిలిటేషన్ సెంటర్. సో వెబ్‌సైట్ ఇచ్చారంటే మీకు 100% ఇన్ఫర్మేషన్ దాంట్లోనే ఉంటది మీకింకా. ఓకేనా? మళ్ళీ ఇంకోటి దీంట్లో ఏమని ఇచ్చారు? సోషల్ మీడియా ఫ్యూ డైరెక్షన్స్ అని చెప్పి ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇచ్చారు. చూసారా? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రియారిటీ అని చెప్పి. సో ప్రియారిటీ వచ్చింది. ఏం పెట్టాలి? కంటెంట్ ఐడియాస్ మాత్రమే. ప్రియారిటీ దేని గురించి మనము ఓన్లీ ఐడియాస్ గురించే. సో తర్వాత ఇక్కడ ఏమైంది ప్రొడక్ట్ డివైస్ ఆర్ ఇమేజ్ అటాచ్డ్ అంటే కొంతమంది క్లయింట్స్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ డిజైన్స్ ఉంటాయి వాళ్ళకి అంటే అదేం లేదు దాని గురించి ఎట్లా అంటే మీకు క్లియర్గా ఒక ఐడియా చెప్తా ఆల్రెడీ కొన్ని ఇమేజ్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ప్రొడక్ట్ అనుకోండి ఈ ప్రొడక్ట్ ఇమేజ్ మనం ఎక్కడ గూగుల్లో కాపీ చేయలేం అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్ సో దీన్ని కూడా వాళ్ళు అటాచ్ చేసేస్తారు మీ క్లయింట్ మీ మేనేజర్ అయినా ఎవరైనా కానీ అటాచ్ చేసేస్తారు ఇక్కడ మీ ఇమెయిల్ దగ్గర సో అటాచ్ చేసేస్తారు ఇక్కడ మీకు ఇచ్చిన కాంటెంట్లో కూడా అదే ఉంది ఏమైనా ఉంది ప్రొడక్ట్ సర్వీస్ ఎస్ఎంఎస్ అటాచ్డ్ సో ఇదే మెయిల్ ఎట్లా పెడతారంటే ఈ ఒక్క మెయిల్ మీకు పెట్టారు ఇంకా మేనేజర్ ఏం చేస్తారంటే గ్రాఫిక్ డిజైనర్స్ పెడతారు యాడ్ అకౌంట్స్ పెడతారు కాంటెంట్ రైటర్స్ పెడతారు ఇది అందరికీ పెడతారు అన్నట్టు మీకు ఎవరెవరు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనే అందరికీ ఈ మెయిల్ ఉంటుంది సో గ్రాఫిక్ డిజైనర్ మీరు చెప్పాల్సిన అవసరం ఉండదు కాంటెంట్ రైటర్కి మీరు చెప్పాల్సిన అవసరం ఉండదు మీకు మేనేజర్ చెప్పాల్సిన అవసరం ఉండదు రిమార్క్స్‌లో రాసేసుకుంటాం. ఇన్ కేస్ ఇప్పుడు చిన్న ఏజెన్సీలో ఎలా ఉంటదంటే ఏం కమ్యూనికేషన్ అవ్వకుండా ఉండదు. ఇది నేను చెప్పిందేంటంటే మీకు ఎంఎన్‌సి కంపెనీస్‌లో మెయిల్ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటది ఏందనేది మీకు చెప్పాను. ఇది జనరల్ ఇప్పుడు ఒక మీడియం ఏజెన్సీ అనుకోండి. లేకపోతే మీ వైజాగ్‌లో ఒక ఏజెన్సీలో మీరు వర్క్ చేస్తున్నారు. సో, అందరూ మీ కళ్ళ ముందే కనిపిస్తారు. గ్రాఫిక్ డిజైనర్ అయినా, కాంటెంట్ రైటర్ అయినా. సో, వాళ్ళతోని ఏం చేస్తామంటే మీకు ఈ మెయిల్ వచ్చిన తర్వాత ఒక చిన్న మీటింగ్ అని చెప్పి క్లయింట్ మీటింగ్ అని చెప్పి మీరు ముగ్గురు డిస్కస్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ సో అండ్ సో ఉంటది. దీని స్కోప్ ఇంత. అప్పుడు ఓరల్‌గా డిస్కస్ చేస్తారు. మెయిల్ కమ్యూనికేషన్ కూడా మీకుంటది. సో, క్లియర్ లేకపోతే మీరు ఒక ఏజెన్సీ ఓనర్ అనుకోండి. ఫ్రీలాన్సర్ ఏజెన్సీ ఓనర్ అప్పుడు మీరు మీ టీమ్‌ని పిలిపించి, గ్రాఫిక్ డిజైనర్‌ని పిలిపించి, కాంటెంట్ రైటర్‌ని పిలిపించి, మీరు డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అయ్యిందనుకోండి. వాళ్ళతోని మీరు మాట్లాడతారు. సో, ఇది స్కోప్ ఇంతుంది. దీని కాంటెంట్ ఐడియాస్ ఇవి. సో, ఇట్లా డిజైన్ చేయాలి. ఈ స్టాండర్డ్‌లో ఉండాలి. స్కోప్ అంటే బడ్జెట్ చెప్పరు. ఓన్లీ స్కోప్ చెప్తారు. ఇది తెలుసా మీకు? దీన్ని ఇంక నేను దాని డౌన్ ద లైన్ చెప్పలేను. అంటే అంత లో స్టాండర్డ్‌లో చెప్పలేను. ఓకే. గాట్ ఇట్. మీకు అర్థమై ఉంటదని అనుకుంటున్నాను. క్లియర్. సో, ఇక్కడ మీకేంటంటే డ్రైవ్ లింక్ ఉంది. సో, ఇక్కడ మీరు ఫ్రీలాన్సర్ అయినా గానీ ఎట్ ఎ టైమ్ ఒక 2 అవర్స్ కూర్చుంటే ఒక 10 క్లయింట్స్‌కి మీరు కాంటెంట్ ఇచ్చి, గ్రాఫిక్ డిజైనర్‌లకి అసైన్ చేసేసి, కాంటెంట్ రైటర్స్ లేకపోతే మీరైనా అసైన్ చేసేసుకొని ఒక 1 డే ఏసుకుందాం యావరేజ్‌గా. ఒక 10 క్లయింట్స్‌కి 1 డేలో మీరు మొత్తం వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ వర్క్ అయిపోయింది. సరే మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్‌తోని మీరు వర్క్ చేయలేదు. ఫ్రీలాన్సర్ కాబట్టి మీరు ఒక 10 గ్రాఫిక్ డిజైనర్‌తోని వర్క్ చేశారు. 10 క్లయింట్స్‌కి మీరు ఇమేజ్ కాపీస్ మీకు వచ్చేసినాయి అనుకోండి. డిజైన్స్ వచ్చేసినాయి అనుకోండి. ఆబ్వియస్లీ వస్తాయి. ఇప్పుడు ఒక డిజైనర్ 10 క్లయింట్స్ వర్క్ చేసింది వేరే ఉంటది. 10 గ్రాఫిక్ డిజైనర్స్ 10 క్లయింట్స్ మీద వర్క్ చేసింది ఒక 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 విధంగా ఉంటది మీకు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా మీకు? పాయింట్ రాసుకుందాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఫ్రీలాన్సర్ అయినప్పుడు మీకు ఒక్కటే గ్రాఫిక్ డిజైనర్ మీద వర్క్ చేసినప్పుడు ఎలా ఉంటదంటే, ఇప్పుడు 10 క్లయింట్స్‌కి అనుకుందాం. గ్రాఫిక్ డిజైనర్. ఇప్పుడు 10 క్లయింట్స్ ఉన్నాయనుకోండి. ఒక గ్రాఫిక్ డిజైనర్ ఉన్నారు. మీకు ఒక 1 డేలో ఇన్‌పుట్ వస్తదా మీకు? అవుట్‌పుట్ రాదు. అదే ఇప్పుడు మీకు 10 క్లయింట్స్‌కి 10 ఔట్‌సోర్స్ గ్రాఫిక్ డిజైనర్స్. అంటే మీరు ఫ్రీలాన్సర్‌గా చెప్తున్నా నేను. ఏజెన్సీలో ఉన్నప్పుడు ఇక మీకు వేరేలా ఉంటది.
సో ఇప్పుడు 10 డిజైనర్‌లకు తెలవదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. వేరే వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఆళ్ళెవరో గూడా ఎక్కడెవరో ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటారు వాళ్ళు. సో మీకేమైతది 1 డేలోనే మొత్తం అయిపోతుంది మీకు. ఓకేనా? 1 డేలో అయిపోయినప్పుడు మరి 1 డేలో గూడా మొత్తం 10 ప్రాజెక్ట్‌లకు వర్క్ జేయొచ్చా మీరు? చేయొచ్చా? 1 డేలో ఇప్పుడు 1 డేలో మీకు డిజైన్స్ వచ్చాయనుకోండి. 10 క్లయింట్స్ మీరు షీట్ ఇచ్చారు. 10 మందికి షీట్ పంపించారు. ఇండివిడ్యువల్‌గా పంపించారనుకోండి. సరే ఇప్పుడంటే మీకు ఇక్కడ యాడ్ చేసుకుందాం. 10 క్లయింట్స్‌కి ఇది లాక్ ఏసేసుకొని పెట్టేసుకొని మీరు పంపించారనుకోండి. డిజైనర్స్‌కి పంపించారు. మీకు డిజైన్స్ వచ్చినాయనుకోండి. మీరు ఆ 10 మంది క్లయింట్స్‌కి ఒకటే రోజు పోస్ట్ చేసుకోవచ్చా? పాజిబిలిటీ ఉందా? ఆ ఒక రోజు. అంటే ఓకే. యాహ్! కరెక్ట్. కరెక్ట్. సరిపోద్ది. ఆ నాలెడ్జ్ సరిపోద్దండి. సో, మీకు అర్థమైందేంటంటే పాయింట్ ఏందంటే మీకు డిజైన్స్ వచ్చినాయనుకోండి. మీరు ఒక్కడే యాహ్! సో, దాన్నేమంటామంటే సోషల్ మీడియాలో షెడ్యూలింగ్ ఆప్షన్ ఉంటది. పోస్ట్ షెడ్యూల్స్ అంటాం. దీన్ని మీద మనం పోస్ట్ చేసే టైంలో నేర్చుకుందాం వీటి గురించి. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఒక్క డేలో మీరు 10 మంది క్లయింట్స్ అయినా గాని హ్యాండిల్ చేయగలుగుతారా? లేదా? చేయగలుగుతారు. విత్ మీ స్కిల్స్‌తోని. అంటే నార్మల్‌గా మీ ప్లానింగ్‌తోని. ఈ ప్లానింగ్ అనేది లేకపోతే మీరెలా ఉంటది? 10 మంది క్లయింట్స్ హ్యాండిల్ చేయగలుగుతారా? ఈ షీట్ అనేది లేదనుకోండి మీ మొత్తానికి. అదే టైమ్ వేస్ట్ మేడం. అంతేం లేదు. కంప్లీట్‌గా టైమ్ వేస్ట్ అయిపోతది. సో, దీంట్లో ఇంకోటేంటంటే మీరు కూడా స్టేటస్ పెట్టుకోవచ్చు. మీ స్టేటస్ ఇప్పుడు డీఎం స్టేటస్ చూద్దాం. డీఎం పోస్ట్ స్టేటస్ పోస్టింగ్, పబ్లిషింగ్ అనుకుందాం. మంచి వర్డ్ అది. అంతే మనిష్టం ఇంకా. ఇది బేసిక్ ఇంకా. ఇప్పుడు ఏ కంట్రీకెళ్ళినా ఇప్పుడు మీరు ఆల్రెడీ షెడ్యూల్ ఆప్షన్ ఉందన్నారు గదా! తర్వాత మనం పోస్ట్ షెడ్యూల్ చేసుకోవచ్చు అనుకున్నాం గదా! ఇప్పుడు మీరు చెక్ జేసుకోవచ్చు. సింపుల్ ఇక్కడ చెక్ జేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా వచ్చేసిందనుకోండి. ఇమేజ్ కాపీ ఏదో వచ్చేసిందనుకోండి. పోస్ట్ డిస్క్రిప్షన్ ఏదో వచ్చేసింది కాంటెంట్ రైటర్ నుండి. సో, ఇదేనా షీట్? వేరే షీటా మనం యూజ్ చేసేది? యాహ్! ఇది గాదు. యాహ్! పోస్ట్ టైప్ ఇమేజ్ కాపీ పోస్ట్ డిస్క్రిప్షన్. డిజైనర్స్ కూడా ఎక్కడో మనం రాసినట్టున్నాం. సరే ఇగ మన ఇష్టమండి. డీఎం అంటే ఇప్పుడు ఇది మనదనుకుందాం. సపోజ్ ఈ పోస్ట్ అయిందా లేదా అని ఎట్లా తెలుస్తది మనకి? సపోజ్ ఈ పోస్ట్ ఉంది. సెకండ్ పోస్ట్ అయిందా లేదా? సరే కాంటెంట్ అయితే టాస్క్ అయిపోయింది. గ్రాఫిక్ డిజైన్ టాస్క్ అయిపోయింది. మరి మన టాస్క్ ఏంది? పోస్ట్ చేయడం కదా! పబ్లిష్ చేయడం కదా! ఆ పబ్లిష్ అయిందా లేదా అని ఎట్లా తెలుసుకోవచ్చు మనం? మనకు తెలవాలి కదా! 10 మంది క్లయింట్స్ ఉన్నారు. ఎలా తెలవాలి? మనం కూడా ఒక షీట్‌లో ఒక కాలమ్ యాడ్ చేసుకుంటే అయిపోతది. పోస్ట్ అయిపోయిందనుకోండి. పోస్టింగ్ డన్ అని పెట్టుకోవచ్చు. లేకపోతే డన్ అనేది పెట్టుకోవచ్చు. పెండింగ్ ఉంటే పెండింగ్ అని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏంటంటే మార్నింగ్ లేచి డైరెక్ట్ సారీ ఇది ఇక్కడే మనం మాట్లాడుకునేది కదా! అందుకే షీట్ కనిపియలేదు. పోస్ట్ స్టేటస్, పబ్లిష్ స్టేటస్. హ్మ్. సో ఈ పోస్ట్ కంప్లీట్‌గా అన్ని చేంజెస్ అయిపోయినాయి. గ్రాఫిక్ డిజైనర్ మీ స్టేటస్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? పోస్ట్ అయ్యిందా? లేకుంటే పెండింగ్ ఉందా చూసుకోవచ్చు. సో మీరు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. మీ వర్క్ స్టేటస్ అంతా ఎక్కడ ఉంటది? మీ కంప్లీట్ స్టేటస్ ఎక్కడ ఉంటదండి? షీట్‌లోనే ఉంటది ఇంకా. కంటెంట్ బకెట్స్‌లోనే మొత్తం మీకు షీట్‌లో ఉంటుంది. సో, మీకు ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా నాకు తెలిసి. ఆహ్, సో, ఇప్పుడు మీ టాస్క్ ఏంటండి? ఏ క్లయింట్‌కి మీరు హార్డ్‌వేరే చేసేసుకోండి. ఎందుకంటే మీకు రియల్ టైమ్ యూజ్ అయిపోతది కాబట్టి. సో, హార్డ్‌వేర్‌ది మీరు చేసేసుకోండి. వీక్లీ 2 ఆర్ 3 ఏదైనా మీ చేతిలో ఉంది కదండీ. సో, ఇప్పుడు మనం రేపు నేర్చుకోవాల్సిందేంటంటే పోస్ట్ షెడ్యూల్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ టాస్క్ కంప్లీట్ అయితేనే మీకు క్లాస్ చెప్తాను. నాకు రేపు ఈవినింగ్ వరకు మీ స్టేటస్ చెప్పండి. అంటే వర్క్ అయిందో లేదో చెప్తే నేను చేద్దాం. టుమారో టాపిక్స్ ఒకటి కాంటెంట్ ఐడియాస్ ఎలా తీసుకొచ్చుకోవాలి విత్ యూజింగ్ చాట్ జీపీటీ. తర్వాత పోస్ట్ డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి. ఇంకోటి పోస్ట్ ఇమేజ్ కాపీ.
ఇదంతా కంప్లీట్గా ఏంటంటే చాట్ జీపీటీతోని. సో మీరు ఇంకా 20 క్లయింట్స్ కాదు 100 క్లయింట్స్ హ్యాండిల్ చేసుకునేంత. ఇది ఈ వర్క్ అయిపోతే సోషల్ మీడియా నథింగ్ అండి, జీరో. ఇంకా ఇదే మెయిన్. ఇంకా కాంటెంట్ బకెట్స్ రెడీ చేసుకోవడమే మెయిన్. కాంటెంట్ బకెట్స్ అనొద్దు, మనం కాంటెంట్ క్యాలెండర్ అన్నాం. కాంటెంట్ బకెట్స్ అంటే అది ఓన్లీ కాంటెంట్ ఐడియా వరకే, అది మన కాంటెంట్ బకెట్స్ అంటాం. కాంటెంట్ క్యాలెండర్ అంటే ఎంటైర్ గ్రాఫిక్ డిజైనింగ్, మీ స్టేటస్, పోస్ట్ స్టేటస్ ఏంది, సో కాంటెంట్ ఏంది, డిస్క్రిప్షన్ ఏంది, ఇది కంప్లీట్గా ఒక సోషల్ మీడియా గురించి కంప్లీట్గా దాంట్లో ఉంటుంది. సో రేపు ఇవి మనం కాంటెంట్ ఐడియాస్ ఎట్లా మనము చాట్ జీపీటీ, ఇప్పుడు మీరు మాన్యువల్గా చేస్తున్నారు ఈరోజు మాన్యువల్గా ఏం చేస్తారు, కాంటెంట్ ఐడియాస్ మీరు గూగుల్ నుండి లేకపోతే వెబ్సైట్ నుండి సర్వీసెస్ తీసేసుకొని ఐడియాస్ రాస్తారు. దానికి ఇమేజ్ కాపీ ఎలా రావాలి, డిస్క్రిప్షన్ ఎలా రావాలి అనేది రేపు నేర్చుకోవాలి. సో ఇది వచ్చిన ఇమేజ్ కాపీ ఆర్ వీడియో కాపీ వచ్చినా కానీ దాంట్లో ఆ వీడియో కాపీ నుండి మనకి ఏమైనా కామెంట్స్ రావాలన్నా, ఇమేజ్ అంటే వ్యూస్ రావాలన్నా, లైక్స్ రావాలనేది కూడా మనం దాన్ని ఎలా చేయాలి, ప్లానింగ్ అనేది రేపు నేర్చుకోవాలి. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ అన్ని క్లాసెస్ మీకు డిస్క్రిప్షన్లో, యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది, క్లాస్ వైజ్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఏ వీడియోకి ఆ వీడియోకి టాపిక్ వైజ్ కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు. మీరు ఆ డౌట్స్కి ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ అవుతాను. మీకు క్లాసెస్ రిలేటెడ్ ఏమన్నా డేటా కావాలనుకున్నా లేకపోతే కాంటెంట్ కావాలనుకున్నా మీరు కామెంట్ చేయవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంటర్న్షిప్స్ కోసం చాలామంది వేరే ఇన్స్టిట్యూట్లో ఎక్కడ నేర్చుకున్నా కానీ మన వెబింగ్ ప్రోలో ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంటర్న్షిప్స్కైనా లేకపోతే ఏదైనా కోర్సెస్ రిలేటెడ్ ఏమన్నా కాంటెంట్ కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.